హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం 2025 పల్సర్ N160 యొక్క రివ్యూ అయితే చేద్దాము. ఈ బైక్ యొక్క ప్రోస్, కాన్స్, మైలేజ్ ఎంత, ఈ బైక్ ఎవరికి సూట్ అవుతుంది అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఈ బైక్ నేను తీసుకొని 2 days అవుతుంది. ఈ బైక్ అయితే నాకు 2025 మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేస్ చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలాంటి వీడియోస్ మనం ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మన ఓవరాల్ వెహికల్ యొక్క లుక్. మనకి వెహికల్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం దీని ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇది 4-stroke సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 164.86 cc 2 valve SOHC ఇంజన్తో లభిస్తుంది. ఇది మనకి 16 PS పవర్, 14.6 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదైతే మనకి 5-speed గేర్ బాక్స్తో వస్తుంది. దీంట్లో 5 gears ఉంటాయి. మనం సీట్ కంఫర్ట్ తీసుకుంటే రైడర్ సీట్ అండ్ పిలియన్ సీట్ అయితే సాఫ్ట్గా ఉన్నాయి. రైడర్ సీట్ పెద్దగానే ఉంది, పిలియన్ సీట్ కూడా పెద్దగానే ఉంది. ఫ్యామిలీకి కూడా మనం ఈ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పటి వరకు కూర్చొని చూశాను, పర్ఫెక్ట్గానే ఉంది వెహికల్ అయితే. మనం ఫ్యూల్ ట్యాంక్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఫ్యూల్ ట్యాంక్ అయితే 14 liters కెపాసిటీతో వస్తుంది. మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ఫ్యూల్ ట్యాంక్ దగ్గర మనకి USB సాకెట్ వస్తుంది. దీన్ని యూజ్ చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు USB సాకెట్తో. ఈ బైక్ యొక్క హ్యాండిల్ చూసుకుంటే మనకి సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. మనకైతే కంఫర్టబుల్గా ఉంటుంది రైడ్ చేయడానికి. దీన్ని తీసుకొని ఎంత దూరం అయినా లాంగ్ రైడ్ వెళ్ళిపోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంది హ్యాండిల్ అయితే. మనం హ్యాండిల్ పైన స్విచ్చెస్ తీసుకుంటే మనకి రైట్ సైడ్ హ్యాండిల్ మీద ఇంజన్ కిల్ స్విచ్ ఇచ్చారు. దాని కింద హెడ్ లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ ఇచ్చారు. దాని కింద పవర్ స్టార్ట్ స్విచ్ ఇచ్చారు. ఇంకా మనకి హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ స్విచ్ కూడా ఇందులోనే ఇచ్చారు. తర్వాత మనకి M అనే ఒక స్విచ్ ఇచ్చారు. ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా వర్క్ అవుతుంది అన్న దాని గురించి నేను రైడ్ చేసినప్పుడు అయితే మాట్లాడతాను. దాని కింద అయితే మనకు సిగ్నల్ లైట్ స్విచ్ ఇచ్చారు. దీంతో మనం సిగ్నల్ లైట్ వేసుకోవచ్చు. దాని కింద మనకు హార్న్ ఇచ్చారు. ఫ్రంట్లో మనకి LED DRLs అయితే ఇచ్చారు. దాని కింద మనకి బైఫంక్షనల్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే మనకి ఇచ్చారు. అదైతే మనకి నైట్ టైం చూడడానికి ఇలా ఉంటుంది. మనకైతే ఈ లైటింగ్ ఈ బైక్కి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి LED టెయిల్ లైట్ అయితే ఇచ్చారు. బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి బోత్ అయితే LED ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. మనకి వెహికల్ మొత్తం LED లైట్స్తోనే వస్తుంది. మనకైతే ఎగ్జాస్ట్ సైడ్ ఇవ్వకుండా అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. మనకి బ్యాక్ సైడ్ శారీ గార్డ్ కూడా ఇచ్చారు. రైడర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మెటల్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఇదైతే. మనకి వెహికల్ అనేది ఓపెన్ చైన్తో వస్తుంది. సో ఎవ్రీ 500 kilometersకి క్లీన్ చేసుకోవాలి. మీరు ఇంకా డస్ట్ రోడ్స్లో వెళ్తున్నారు అంటే మీరు ఎవ్రీ 300 kilometersకి క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చైన్ తొందరగా పాడైపోతుంది. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే 37 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్తో వస్తుంది. ఇది గోల్డ్ కలర్లో రావడం వల్ల మన బండి కంటే మంచి లుక్ ఉంటుంది అనమాట. ఈ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ వల్ల మీరు హైవేలో వెళ్ళినప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ నైట్రోక్స్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే మనకి ఇచ్చారు. ఇక బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఫ్రంట్ సైడ్ 300 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు విత్ డ్యూయల్ ఛానల్ ABS. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు మనకి ABS వస్తుంది. ఈసారి మనకి గ్రిమ్కా బ్రేక్ క్యాలిపర్స్ అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ బ్రేక్స్ చూసుకుంటే మనకి 230 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. సో వెహికల్కి మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. ఇలా రావడం వల్ల మనకి వెహికల్కి అయితే మంచి సేఫ్టీ ఉంటుందన్నమాట. మనం టైర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ 100/80 17" ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే మనకి 130/70 17" ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. మనం ఈ వెహికల్ కన్సోల్లో కానీ చూసినట్టయితే మనకి స్పీడోమీటర్, గేర్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, నావిగేషన్, టైమ్ అన్నీ చూపెడతాయి అన్నమాట. ఇంకా మనం ఈ వెహికల్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 165 mm ఉంది. మన రోడ్స్కి అయితే పర్లేదు. ఇంకా మనం వెహికల్ హైట్ చూసుకుంటే 795 mm అయితే ఉంది. 5.6 హైట్ ఉన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతారు. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు అయితే కొంచెం వెయిట్ కాయడం కష్టం అవుతుంది. ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 154 kgs ఉంటుందన్నమాట మనకి. సో ఇవి మనకి వెహికల్లో ఉన్న ఫీచర్స్ అయితే. మనకైతే 2024కి 2025కి పెద్దగా అప్డేట్స్ అయితే రాలేదు, అలాగే ఉంది బండి. మనకి వస్తే మనకి అక్టోబర్ దసరా టైంలో మనకి న్యూ అప్డేట్స్తో మళ్ళీ N160 అయితే లాంచ్ అవ్వచ్చు. మనకి వెహికల్ అయితే టాప్ స్పీడ్ ఈజీగా 120+ అయితే వెళ్ళిపోద్ది వైబ్రేషన్స్ లేకుండా. దీని మైలేజ్ వస్తే మనకి 45 kilometers ఈజీగా ఇస్తుంది మైలేజ్. మీరు 50-60 స్పీడ్లో రైడ్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది 50. సో నెక్స్ట్
ఈ వెహికల్ ఎలాగుంది ఏంటి అన్నది రైడ్ చేస్తూ మాట్లాడదాము. దీనికైతే ఇప్పుడు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,40,826 రూపీస్ అయితే ఉంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 1,75,000 రూపీస్ ఉంది. మీ దగ్గరలో ఉన్న షోరూమ్స్ ఎక్కడ రేట్ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి. ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్క రేట్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఈ బైక్ని రైడ్ చేస్తాను. రైడ్ చేసి ఈ బైక్ ఎలాగుంది, మీరు తీసుకోవచ్చా లేదా, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని అయితే చెప్తాను. బైక్ అయితే ఎక్కి చూస్తాను. నేనైతే ఇప్పుడు పర్ఫెక్ట్ గా అందే, నాకైతే కాల్ 2 కిందకి అందేసాయి. నాకైతే పర్ఫెక్ట్ ఈ బైక్. నేనైతే ఇప్పుడు ఒకసారి ఇంజిన్ ఆన్ చేసి ఎగ్జాస్ట్ సౌండ్ ఎలాగుందని మీకు చూపిస్తాను ఒకసారి. సో మనం ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గేర్ అయితే వేసాను. ఇంజిన్ అయితే చాలా రిఫైన్డ్గా స్మూత్గా ఉంది. మనకి ట్రాన్స్మిషన్ అయితే చాలా బాగుంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ చాలా స్మూత్గా ఉంది. క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది. మనం సింగిల్ ఫింగర్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. మనకి క్లచ్ ఇంత స్మూత్గా ఉండడం వల్ల మనకి ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు, ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనకి హ్యాండ్ పెయిన్ అయితే రాదు. అస్తమానం క్లచ్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాం కాబట్టి క్లచ్ స్మూత్గా ఉండడం వల్ల మనకైతే ట్రాఫిక్లో హ్యాండ్ పెయిన్ అయితే రాకుండా ఉంటుంది. కన్సోల్ విజిబిలిటీ అయితే మనకి వెహికల్లో చాలా బాగుంది. డే టైంలో కూడా పర్లేదు, బాగానే ఉంది, మనకైతే ఇబ్బంది ఏం లేదు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఈ బైక్తో మనం లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు. మనకి ఈ వెహికల్లో 3 రైడింగ్ మోడ్స్ అయితే ఇచ్చారు. రోడ్డు, ఆఫ్ రోడ్డు, రెయిన్ మోడ్స్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్లో మనకి నావిగేషన్ కూడా చూపిస్తుంది. బజాజ్ రైడ్ కనెక్ట్ అనే యాప్ ఎక్కించుకొని మన మొబైల్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మనం అయితే నావిగేషన్ సెట్ చేసుకోవచ్చు. ట్రిప్ మీటర్స్ కూడా మన ఎం స్విచ్తోనే కంట్రోల్ చేసుకోవాలి. ఎం స్విచ్ని 2 సార్లు ప్రెస్ చేస్తే మనకైతే రైడింగ్ మోడ్స్ మారుతాయి. మనకి వెహికల్ అయితే చాలా బాగుంది. సస్పెన్షన్ కానీ వెహికల్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మనం ఈ వెహికల్ మీద ఈజీగా 120+ అయితే వెళ్ళిపోవచ్చు. ఈ వెహికల్లో పికప్ అయితే చాలా బాగుంది. ఈ వెహికల్లో అయితే 2 కాన్స్ ఉన్నాయి. ఒకటి, సైడ్ లేడీస్ ఫుట్ రెస్ట్ ఇవ్వలేదు. రెండోది, మన వెహికల్కి కిక్ రాడ్ అయితే ఇవ్వలేదు. ఇదేం పెద్ద కాన్ కాదు, ఈ మధ్యన వచ్చే అన్ని బైక్స్కి ఇవ్వట్లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇది మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి పెద్దగా మనకి మెయింటెనెన్స్ కూడా ఏముండదు. ఈ వెహికల్లో ఉన్న ప్రోస్ గురించి మాట్లాడుకుంటే, ఈ వెహికల్లో నాకు చాలా బెస్ట్ అనిపించింది మాత్రం డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ఎంత స్పీడ్లో వెళ్ళి బ్రేక్ కొట్టినా బండి అయితే అలాగే స్టడీగా ఆగుతుంది, చిన్నది కూడా స్కిడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ కూడా ఇచ్చారు. ఇది ఒక ప్రో అని చెప్పుకోవాలి. ఇంకో ప్రో వచ్చేసి మనకి దీంట్లో క్లచ్ మూమెంట్ అయితే చాలా స్మూత్గా ఉంది. 160cc మీరు ఒక బైక్ తీసుకోవాలనుకుంటే ఇదైతే మీకు బెస్ట్ ఆప్షన్. నేను పర్టికులర్గా ఈ వెహికల్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఈ వెహికల్లో అసలు కాన్స్ అనేవి లేవు. ఎవరైనా 160cc ఈ వెహికల్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో ఇది మన రైడ్ రివ్యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మన రైడ్ రివ్యూ. ఈ వెహికల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఈ వెహికల్ ఎవరు తీసుకోవాలి అన్నదాని గురించి మాట్లాడుతుంటే, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ లేదా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకోవచ్చు. పిలియన్ సీట్ పెద్దగానే ఉంది. కాకపోతే ఒకసారి మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి వెహికల్ చూసి చెక్ చేసి తీసుకోండి. మీకు కంఫర్టబుల్గా అనిపిస్తే అప్పుడు తీసుకోండి. ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరికైనా సరే. క్లచ్ అయితే అల్ట్రా స్మూత్ కాబట్టి మనకైతే ఎక్కువ హ్యాండ్ పెయిన్ కూడా రాదు ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు గట్రా. సో ఎవరికైనా ఈ వెహికల్ సూటబుల్ అయిపోతుంది. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.